త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. దీంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారు వేగవంతం చేశాయి. ఇప్పటికే పలు దఫాలుగా వైసీపీ ఇన్ఛార్జీలను ప్రకటించింది. టీడీపీ, జనసేన సైతం ఉమ్మడి జాబితా విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లో 144 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలపడం కోసం గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే జనసేనతో కలిసి 99 మందితో ఒక అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన చంద్రబాబు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను గురువారం ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని చంద్రబాబు అన్నారు. త్వరలోనే ఎంపీ స్థానాలపై కూడా ప్రకటన ఉంటుందన్నారు. దాదాపు 50 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉందన్న విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. మార్చి 14న టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేస్తామని విలేకరులతో చిట్ చాట్ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. ఈ జాబితాలో కొంతమంది ఎంపీ అభ్యర్థుల పేర్లు సైతం ప్రకటిస్తామన్నారు. ఎంతమందిని వీలైతే అన్ని పేర్లు ప్రకటిస్తామని చెప్పారు. ఇక బీజేపీ, జనసేనకు సంబంధించి ఎక్కడ పోటీ చేయాలనే విషయంలో ఆ రెండు పార్టీలు స్పష్టతతో ఉన్నాయని చంద్రబాబు అన్నారు. గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో కలలకు రెక్కలు కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే గురువారం రెండో జాబితా విడుదల చేసే విషయాన్ని వెల్లడించారు. అలాగే సీట్లు రాని నేతలకు పార్టీ న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. పొత్తులో భాగంగా కొన్నిసార్లు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని, ఈ విషయాన్ని నేతలు అర్థం చేసుకోవాలని సూచించారు. మరోవైపు టీడీపీ, జనసేన ఉమ్మడిగా ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదల చేశాయి. మొత్తం 99 మందితో లిస్టు విడుదల చేయగా అందులో 94 మంది టీడీపీ, 5 జనసేన అభ్యర్థులు ఉన్నారు. అయితే గురువారం 50 మంది అభ్యర్థులతో చంద్రబాబు రెండో జాబితా విడుదల చేస్తారని సమాచారం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల కేటాయింపులో టీడీపీకి 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లు, జనసేనకు 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు, బీజేపీకి 10 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లు కేటాయించారు. అయితే ఇప్పటికే 94 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన టీడీపీ ఇబ్బందులు లేని మరో 50 స్థానాలకు గురువారం అభ్యర్థులను ప్రకటిస్తారని తెలిసింది. ఇక తొలి జాబితాలో గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా పలువురు సీనియర్ నేతల పేర్లు లేవు. మరి రెండో లిస్టులో అయినా వారి పేర్లు ఉంటాయా లేదా, మరి కొన్నాళ్ళు వేచి చూడక తప్పదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీడీపీ అధికారంలోకి వస్తే మహాశక్తి కింద మహిళల కోసం 5 కార్యక్రమాలు అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. తల్లికి వందనం పేరుతో ఏటా 15,000 అందిస్తామని అన్నారు. కలలకు రెక్కలు కార్యక్రమం కింద ఉన్నత చదువులు చదివేందుకు విద్యార్థుల్లో బ్యాంకు రుణం పొందేలా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఈ రుణాలకు ప్రభుత్వమే ష్యూరిటీ ఉంటుందన్న చంద్రబాబు వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా మినహా బీజేపీతో విభేదాలు లేవన్నారు. యువత 30 ఏళ్ల భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలన్నారు. ప్రజలు గెలవాలంటే వైసీపీ పోవాల్సిందేనన్నారు. చేయరాని తప్పులని చేసిన జగన్ చివరికి తాను ఏకాకి అయ్యానంటున్నారన్నారు. పొత్తులు పెట్టుకున్న 3 పార్టీల్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదన్నారు. సీట్లు రాని నిరాశ చెందకుండా పొత్తు ధర్మాన్ని పాటించాలని కోరారు. పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు. వైసీపీ పాలనతో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే కేంద్రం సహకారం కావాలన్నారు. కేంద్రం మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ విముక్త ఏపీ కోసం పవన్ కళ్యాణ్ నిలబడ్డారన్నారు. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అంతా రాజీ పడ్డామన్నారు. ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ జాబితాలు ప్రకటించిన వైసీపీ అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమైంది. ఈ నెల 16న ఇడుపులపాయలో సీఎం జగన్ వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. ఇప్పటికే అభ్యర్థుల తుది జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల జాబితాను ఇడుపులపాయలో సీఎం జగన్ ప్రకటించనున్నారు. 12 విడతలుగా ఇన్ఛార్జీలను మార్చిన వైసీపీ 70కి పైగా స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. ఇప్పటి వరకు 76 స్థానాల్లో అసెంబ్లీ ఇన్ఛార్జీలు, 24 ఎంపీ స్థానాల్లో ఇన్ఛార్జీల పేర్లు ఖరారు చేసింది. సిట్టింగ్లను కాదని ఇతర నియోజకవర్గ నేతలను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఫైనల్ లిస్టుపై వైసీపీ ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల జాబితాతో పాటు మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నెల 10 జరిగిన అద్దంకి సిద్ధం సభలో మేనిఫెస్టో విడుదల చేస్తారని ప్రచారం జరిగినా అది వాయిదా పడింది. ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితా పాటు మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని తెలుస్తుంది.